హాయ్ నమస్తే వెల్కమ్ టు మైరా మీడియా. నేను మీ కేవీఆర్. ప్రపంచంలోనే మామూలుగా దేశంలోనే ఆంధ్రప్రదేశ్లోనే ఆ మాటకు వస్తే ప్రపంచంలోనే అతి గొప్ప ఆధ్యాత్మిక నగరం, పవిత్రతకు మారుపేరు అయినటువంటి తిరుమల పుణ్యక్షేత్రం. ఇగో ఇట్లా తెల్లార్లు తప్పతాగించే స్థితికి మన కూటమి సర్కారు ఇంకా మన ఎవరు టీటీడీ చైర్మన్ బొలినేని రామనాయుడు ఆధ్వర్యంలో జరుగుతున్న తతంగం అనమాట. దీన్ని అద్భుతంగా ఒక యువ నాయకుడు భూమన అభినయ్ రెడ్డి ఎక్స్పోజ్ చేసే ప్రయత్నం చేసిండు అనమాట. అర్ధరాత్రిళ్ళు తెల్లవారుజామున 5 గంటలకు బార్లు అండ్ వైన్స్ ఓపెన్ చేసి ఉంటున్నాయట ఇల్లీగల్గా. సో మొత్తం ఒక టీంను తీసుకొని పోయి కెమెరాలు వాటన్నిటిని తీసుకొచ్చి రికార్డు చేసి ఎక్స్పోజ్ చేసే ప్రయత్నం చేసింది భూమన అభినయ్ రెడ్డి. ఆధ్యాత్మిక నగరంలో అసురపానం, తెల్లార్లు తాగిస్తున్నారు. తిరుపతిలో మద్యాన్ని ఏర్లై పారిస్తున్న చంద్రబాబు ప్రభుత్వం నగరంలో ఎక్కడ చూసినా 24 గంటల మద్యం విక్రయాలే. విచ్చలవిడి విక్రయాలతో రోడ్ల పాలవుతున్న పేద కుటుంబాలు. నగరంలో మద్యం విక్రయాలు ఏ విధంగా జరుగుతున్నాయో పరిశీలించిన వైఎస్ఆర్సీపీ నేత భూమన అభినయ్ రెడ్డి రైల్వే స్టేషన్ పక్కన ఉదయం 5 గంటలకే మద్యం విక్రయిస్తున్నారని చూసి మండిపాటు. ఆ దుకాణంలో మద్యం బాటిళ్లను కొనుగోలు చేసి అక్కడే పగలగొట్టి నిరసన. సో దీని తాలూకు వీడియో ఒకసారి చూడండి. ఎన్ని గంటలకి ఓపెన్ చేయాలి? ఉదయం 10 గంటలకి. ఎన్ని గంటలకి తెచ్చామ్మా? ముందు కంటే మునుపు వీడు వచ్చి మంది వేస్తున్నావు. ఇంకా మొత్తం బార్లు అండ్ వైన్స్ ఎక్కడెక్కడ ప్లేసులు కూడా మెన్షన్ చేసిరు అనమాట. ఇంత ఇంత దార్శనిక ప్రభుత్వం అని అనుకోవాలన్నమాట మనం. ఎవడైనా పొద్దున్న లేస్తే నల్ల నీళ్ళు ఓపెన్ చేసి మంచినీళ్ళు పట్టుకోవడం, లేకపోతే కల్లాపి చల్లడం, ఇంట్లోకి వాటర్ తీసుకోవడం ఇవి చేస్తారు. కానీ ఆధ్యాత్మిక పుణ్యక్షేత్రం ఉన్న తిరుపతిలో కొండ కింద ఇట్లా పాపం అంటే ఎంత మంచి ప్రభుత్వం అనుకోవాలి దీన్ని. అసెంబ్లీ సాక్షిగా నాణ్యమైన మద్యం 99 రూపాయలకి ఇస్తున్నా అని చెప్పి చెప్పుకున్న దార్శనికుడు కూడా బహుశా ఈ భూమి మీద చంద్రబాబు తర్వాత ఇంకొకటి కనపడాడు. అంత గొప్ప దార్శనికుడు, అంత గొప్ప చాణక్యుడు అనమాట. మొత్తం 75-80 లక్షల మంది మందుబాబుల కోసం నడుస్తున్న ప్రభుత్వంగా మనం దీన్ని ట్రీట్ చేయొచ్చు అనమాట. ఎందుకంటే 84 లక్షల మంది విద్యార్థులు, 44 లక్షల మంది తల్లులకు తల్లికి వందనం లేదు, ఏది లేదు. కానీ నాన్నకు బుడ్డి, నాన్నకు సారా పథకం మాత్రం అద్భుతంగా పనిచేస్తూ ఉంది. వాస్తవానికి ఈ ఎక్సైజ్ పాలసీ ప్రకారం గతంలో గవర్నమెంట్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు మొత్తం ప్రైవేటు డిస్టిలరీలను, ప్రైవేటు మద్యం దుకాణాలను అన్నిటిని మూయించేసి, బెల్ట్ షాపులను మూయించేసి లిమిటెడ్ టైమ్స్ 11 గంటల నుంచి 6 గంటల వరకు, 7 గంటల వరకు నడిపి వాటిని టీచర్లు, తర్వాత వాలంటీర్ వ్యవస్థనో లేకపోతే ప్యారలల్ వ్యవస్థతో మొత్తం లెక్కలు పక్కగా సెట్ చేసి ఖజానాలో జమ చేస్తే, ప్రభుత్వ ఖజానాలో జమ చేస్తే అది స్కామ్ అవుతుంది. కానీ ఇట్లా ప్రైవేటుకు అప్పగించి తెల్లవార్లు అమ్ముతుంటేనేమో ఇదేమో సంపద సృష్టి, దార్శనికుడు పాలన అని చెప్పి మాట్లాడుతూ ఉంటాం అనమాట. సో ఎంత ఎంత డిఫరెన్స్ చూడండి ఒకసారి. సూపర్ 6 హామీలు ఇవన్నీ వద్దులేండి. విద్య, వైద్యం, సంక్షేమం ఇవన్నీ ఇస్తామని కదా అధికారంలోకి వచ్చి, ఆఖరికి వీళ్ళు చేస్తున్నది ఏంటంటే మందుబాబులకు బుడ్డి పోయడం, సారా బుడ్డి పోయడం, అసురపానాన్ని దగ్గర చేయడం గొప్ప ఘనత అనమాట ప్రపంచ చరిత్రలోనే. అసెంబ్లీ సాక్షిగా మళ్ళా చెప్తున్నారు చూడండి. నాణ్యమైన మద్యం 99 రూపాయలకి ఇస్తున్నానని చెప్పుకున్న ఏకైక పాలకుడు. ఎవడైనా నాణ్యమైన విద్య గురించి మాట్లాడతారు, నాణ్యమైన వైద్యం గురించి మాట్లాడతారు, ఇన్ని సంస్కరణలు తీసుకొచ్చామని చెప్పి చెప్పుకుంటారు. కానీ మనం మాత్రం నాణ్యమైన మద్యాన్ని ఇదిగో ఈ తరహాలు ఉదయం 5 గంటలకే రైల్వే స్టేషన్ల దగ్గర, బస్ స్టాండ్ల దగ్గర, పుణ్యక్షేత్రాల దగ్గర, గుళ్ళ దగ్గర, బళ్ళ దగ్గర చేసినాం చూడు. ఇదే హైలైట్ అనమాట. కాసుకోండి ఇక ఈ తాగిచ్చుడు ఇంక ఎన్ని నెలల పాటు ఉంటుందో, దీనివల్ల సంపద సృష్టి ఏ రేంజ్లో సాగుతుంటుందో ఇక కాసుకోండి అనమాట. ఇది స్కామ్ కాదు, మళ్ళా గుర్తుపెట్టుకోండి. సంపద సృష్టి కార్యకర్తలకు, పార్టీ నాయకులకు, ఎమ్మెల్యేలకు వాళ్ళ జేబులు నిండడానికి, ఈ సిండికేట్కు, ఈ మాఫియాకు వాళ్ళ జేబులు నిండడానికి సృష్టించిన సంపద సృష్టి. దీనివల్ల, ఈ తాగుబోతుల వల్ల ఎన్ని వేల కుటుంబాలు, ఎన్ని లక్షల కుటుంబాలు గుళ్ళైతాయో, పిల్లల తాలిబొట్లు తెగుతాయో ఈ ప్రభుత్వానికి అనవసరం. కేవలం మన పార్టీకి, మన కార్యకర్తలకు, మన కులపోలకు, మన డిస్టిలరీలకు, మన ఆధ్వర్యంలో నడిపించే మన డిస్టిలరీలకు మనకు మాత్రం డబ్బులు వస్తే చాలు. ఈ లాజిక్ అర్థమైతే ఇంకా చాలన్నమాట. ఇది స్కామ్ కాదు. ఇట్లా వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా ఇట్లా చేసి ఉంటేనేమో బాగుండేదేమో. మందుబాబులు అంతా కూడా కత్తి కట్టి
పిల్లలకు విద్య దూరం అయింది ఈ పుండాకూరలకు అర్థమవుతుందా? కాదు కదా. మనకు 99 రూపాయలకు లిక్కర్ దొరికితే చాలు, పొద్దు మూకులు తాగినామా ఊగినామా. సో ఇట్లా ఇంకా చెప్పుకుంటూ పోతే ఇంకా చాలా హృదయ విదారకంగా ఉంటుంది. ఇంకా వద్దులే కానీ ఒక గొప్ప పని చేసిన మన భూమన అభినయ్ రెడ్డి. ఇంత బాగా ప్రభుత్వం నడుస్తోంది, మళ్ళీ ఈయన తీసుకుపోయి అంటే ఇట్లాంటి అంటే ప్రభుత్వం తాలూకు పరువు ప్రతిష్టలను మంటగలుపుతావు అని చెప్పి అభినయ్ రెడ్డిని మళ్ళీ జైల్లో నూకుతారేమో. అట్లాంటి పని చేయకండి సార్. అంటే మీ ప్రభుత్వ తీరును, మీ ప్రభుత్వ విధానాలను ఇంత మంచిగా ఎక్స్పోజ్ చేసినందుకు ఆయనకు దండేసి దండం పెట్టాలి వాస్తవానికి. ఎందుకంటే ఎన్నో పథకాలకు, ఎన్నో హామీలకు మీరు స్పష్టంగా ప్రామిస్ చేశారు, మేనిఫెస్టో రాసిరు, అది చెత్తపూటలు పడ, అది వేరే విషయం. కానీ అట్లీస్ట్ చెప్పిన ఒక్క హామీ ఏదైతే ఉందో, నాణ్యమైన మద్యం సరసమైన ధరకు ఇస్తామని చెప్పారు కదా, దాన్ని ఎక్స్పోజ్ చేసినందుకు ఆయనకు పిలిచి ట్రీట్ ఇవ్వండి, లేకపోతే టీడీపీ కండువా పడి. కానీ అరెస్టులు ఇవన్నీ చేయకండి దయచేసి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మైరా మీడియా. నేను మీ కేవీఆర్. థ్యాంక్ యూ.